సమ్మె చేయడం అనేది వారికి ఉన్నటువంటి హక్కు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించాలని యావత్ ఆంధ్రప్రదేశ్ లోకం ప్రజలు కూడా కోరుకున్నారు. కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికులు మాత్రమే కాదు, వారి యొక్క కొన్ని ఇబ్బందులు మేము అర్థం చేసుకోగలం, అందులో ఏం అనుమానం లేదు. ప్యాకేజ్ ఇవ్వనంతసేపు విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి ఇది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం. అనేక మంది త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంటు మనం మంజూరు చేయించుకున్నాం కాబట్టి ప్యాకేజ్ ఇవ్వాలి, ప్లాంట్ నిలబెట్టాలి అనేటువంటి ప్రజల కోరికని దాన్ని పెద్ద ఎత్తున పాత్రికేయ మిత్రులుగా మీరందరూ కూడా హైలైట్ చేసినటువంటి సంగతి తెలుసు. సంతోషం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక ప్యాకేజ్ ఇచ్చింది. ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా కేవలం ఒత్తిడి కారణంగా రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఒత్తిడి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ను గౌరవించాలనేటువంటి ఆలోచనలో భాగంగా మనం ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి వారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈ ప్యాకేజ్ సాధించడంలో అంతా కూడా చాలా కష్టపడేసి కన్విన్స్ చేసేటువంటి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేను కానీ, ముఖ్యంగా మా క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు, మీ అందరికీ కూడా తెలుసు గత చాలా సంవత్సరాలుగా ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖపట్నం ఆర్ఐఎన్ఎల్కి రాలా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా. కానీ నేను కుమారస్వామి గారి బాధ్యతలు స్వీకరించాక తొలి 6 నెలల్లోనే మేమిద్దరం కూడా విశాఖపట్నం వచ్చి 2 రోజులుండి సమస్యల్ని అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, కార్మికుల సంఘాలతో చర్చించి, ఉద్యోగులతో చర్చించి, అధికారులతో చర్చించి దీన్ని ఏదో విధంగా దీన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో మేమంతా కూడా ప్రయత్నం చేశాం. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ చక్కగా నడుస్తుందనేటువంటి ఆశ మాకైతే ఉన్నది. ఈ క్రమంలో కొన్ని సాధక బాధకాలు, ఉద్యోగస్తులకి కొన్ని ఇబ్బందులు, ఏదైతే ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో ప్రభుత్వం ఈ విధంగా అనుసరించాలనేటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇలా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కార్మికుల యొక్క సమస్యల గురించి కూడా మేము తీవ్రంగా ఆలోచన చేస్తున్నాం. ప్లాంట్ మీద ఆర్థిక భారం తగ్గించాలనేటువంటి ఒక ఆలోచన. ఏదైతే ప్రొడక్షన్ ఉందో ఆ ప్రొడక్షన్ సరిపడా ఉద్యోగస్తులు పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా కార్మికుల యొక్క వారి కుటుంబాలకు కానీ వారికి కానీ భద్రత కల్పించడానికి. ఈ మధ్యకాలంలో ఇక్కడ సిఐఎస్ఎఫ్ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని తగ్గించాం. బాగా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ జీతాలు స్టీల్ ప్లాంట్ నుంచి ఇవ్వాలి. ఆర్థిక భారం తగ్గించాలి కాబట్టి దాదాపు 40%, 50% మేము అక్కడి నుంచి భారం తగ్గించుకున్నాం.